హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? నిజంగా స్పెషల్ అని చెప్పాలి. ఈరోజు వీడియోలో వీఆర్ బ్యాక్ విత్ లేజర్ జార్జెట్స్ అండి, అవర్ వెరీ ఓన్ లేజర్ జార్జెట్స్. మీరు మాకు గత 4-5-6 ఇయర్స్ నుంచి కనుక క్లయింట్స్ అయితే, మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కనుక మీరు క్లయింట్స్ చాలా మంది ఉన్నారు మా దగ్గర. కొనేవాళ్ళు వాళ్ళకి తెలుసు లేజర్ జార్జెట్ అంటే ఏంటో, ఎంత హిట్ ఫ్యాబ్రిక్ ఇది మా దగ్గర. సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఎందుకంటే దీంట్లో ఉండే కంఫర్ట్ కానీ, ఫీల్ కానీ, ఈ లగ్జరీ కానీ, ఇచ్చే లగ్జరీ కానీ అసలు సూపర్ ఉంటుంది అనమాట. పైగా ఎప్పుడు కూడా నేను రైనీ సీజన్ ముందే తీసుకొస్తాను, రైనీ సీజన్లోనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇంకా అసలు బట్టలు ఆరబెట్టుకోవాలి, ఇది ఆరట్లేదు అన్న క్వశ్చనే ఉండదు అనమాట. దీనికి ఉండే స్పెషాలిటీ నేను చెప్తాను. ఈ రోజు వీడియోలో అన్ని కూడా లేజర్ జార్జెట్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటే చూపిస్తాను. ఈసారి ఏంటంటే ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే ఈ బోర్డర్ అండి, షిమ్మర్ లాంటి లైట్ వీవింగ్ లైన్స్ వచ్చిన బోర్డర్ అనమాట. సో 2000 ఎనీ శారీ 2000 ఈ రోజు ఈ వీడియోలో చూపించుకోవాలి. సో డిజైన్స్ చూపిస్తాను, దీని కంఫర్ట్ ఏంటంటే మీకు తెలుస్తుంది, కట్టుకుంటే తెలుస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో శారీ ఫీల్ అయితే ఇదండి. లేజర్ జార్జెట్ అని ఊరికే పెట్టలేదు దీని పేరు, నిజంగా లేజర్ జార్జెట్టే. దీని కంఫర్ట్ రెగ్యులర్ జార్జెట్తో దీన్ని కంపేర్ చేయొద్దు. 2000లో ఉన్నాయి మన దగ్గరే, 1400-1500లో కూడా సేల్ చేసిన శారీస్ ఉన్నాయి, 1100లో సేల్ చేసిన శారీస్ ఉన్నాయి. ఇది 2000 ఉంది అంటే వర్త్ అండి. దీని వర్త్ తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు, నా దగ్గర అయితే ఒక అరడజన్ చీరలు ఉంటాయి ఇదే ఫ్యాబ్రిక్లోని. ఒక్కొక్కరు ఇంచుమించు ఒకేసారి 3-4 అట్లా తీసుకుంటూ ఉంటారు. ఇవైతే లేజర్ జార్జెట్లో ఉండే కంఫర్ట్, ఈ లుక్, ఈ టెక్స్చరు, వీటి స్పెషాలిటీ ఏంటంటే మీరు రెగ్యులర్ వేర్గా వాడేసుకోవచ్చు, బయటకు కట్టుకెళ్ళిపోవచ్చు, జర్నీలో వేసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ ఫీల్ కంఫర్ట్. ఇంకపోతే నేను ఇప్పుడు డిజైన్స్ చూపించిపోతున్నాను మీకు. నేను స్టార్టింగ్ ఇదిగో నేను కట్టుకున్న శారీ ఇది ఆనియన్ పింక్. ఇది మంచి ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్లో ఈ ఫ్లోరల్ ప్రింట్. ఈసారి స్పెషల్ ఏంటంటే ప్రతిసారి లేజర్ జార్జెట్లో జస్ట్ రెగ్యులర్ ప్రింట్స్ ఇదే వస్తుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే బార్డర్ కొంచెం ఇట్లా డిఫరెంట్ బార్డర్ వచ్చింది అనమాట. వీవింగ్లోనే వచ్చిన ఈ లైన్స్, థ్రెడ్ లైన్స్, మధ్యలో చిన్న షిమ్మరీ లైన్స్ వచ్చినాయి ఈ బార్డర్తో అనమాట. 2000లో ఉంది. మనం లేజర్ జార్జెట్ స్టార్టింగ్ ఫ్రమ్ 4 years బ్యాక్ 1700తో స్టార్ట్ చేసినట్టున్నాము. ఇప్పటికి 300 పెరిగింది. యాక్చువల్గా అయితే ఇంకా పెరిగింది. మీకోసం నేను 2 దాటకుండా ఇద్దామని చెప్పి ఇస్తున్నాము. 2-1 పడింది యాక్చువల్గా అయితే, బట్ నేను ఏంటంటే 2K ఇస్తున్నాము. దిస్ ఆనియన్ పింక్ విత్ ఫ్లోరల్ ప్రింట్. బ్లౌజ్ మీదేమో చిన్న పువ్వులు ఇలా వస్తాయి. ఇవి అయితే మీరు నా దగ్గర బుట్ట చేతులు, ఎల్బో హ్యాండ్స్ రకరకాలు పెట్టి కుట్టించుకున్నాను. బ్లౌజెస్ ఏమైనా డిజైన్స్ ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు ఈ ఫ్యాబ్రిక్లోని. ఇది పింక్లో ఉంది. వేరే కలర్స్ కూడా చూపిస్తాను. ఇంకో కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్, బ్యూటిఫుల్ అండి. మీరు నేను పింక్ కట్టుకున్నాను కదా అని పింకే అడగొద్దు, ఇది కట్టుకుని ఉంటుంటే ఇదే అడిగేవారు. ఎందుకంటే అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. నా దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి శారీస్లోని, ఈ ఫ్యాబ్రిక్లోని. అంత ఈజీ అనమాట. టక్కున మనం చీర కట్టుకొని బయటకి గబుక్కుని వెళ్ళాలి అంటే నేను ఈ చీర తీస్తాను. ఐరన్ ఉందా లేదా కూడా చూసుకోక్కర్లేదు, దీనికి అంత కంఫర్ట్ ఉంటుంది. ఇది సీ గ్రీన్ కలర్ విత్ ఆలివ్ గ్రీన్ కలర్ తోటి వచ్చిన బార్డర్ వస్తుంది. సేమ్ ప్రింట్ దీనికి చూడండి, ఇట్లాగా ఫ్లోరల్ ప్రింటెడే ఇలా వచ్చింది. ఎంతమందో అడుగుతారు లేజర్ జార్జెట్స్ వచ్చినాయా అని చెప్పి. ఇది యూజువల్లీ నేను ఈ సీజన్కే తీసుకొస్తానండి, రైనీ సీజన్కి ఉంటే. కాటన్స్ ఎన్నిసార్లు ఎంతమంది అడిగినా కూడా ఓన్లీ సమ్మర్లోనే పెడతాను. సో సీజన్ బట్టి కూడా, కంఫర్ట్ని బట్టి కూడా నేను వెళ్తుంటాను కదా. సో అందుకని ఈ లేజర్ జార్జెట్ శారీ ఇది 2000లో ఉంది. ఈ కలర్ చూడండి, వైలెట్ కలర్, మాఫ్ కలర్ అనొచ్చు. వైలెట్ అంటే ప్రాపర్ వైలెట్ కాదు, లావెండర్ కాదు, మాఫ్ కలర్ అంటాము, డస్టీ షేడ్లోని. చాలా బాగుందండి. ఇంగ్లీష్ కలర్, అన్ని కూడా ఫ్లోరల్ ప్రింట్సే, పువ్వుల ప్రింట్సే ఎక్కువ బాగున్నాయండి. అబ్స్ట్రాక్ట్లో కూడా నేను చూసాను కానీ నాకు వీటంత అందం నాకు అనిపించలేదు. సో దీనికి డార్క్ కలర్ బాడీ కాబట్టి లైట్ కలర్ బార్డర్ వస్తుంది షిమ్మర్ లైన్స్ తోటి. ఇదేమో బ్లౌజు, ప్రతిదానికి బ్లౌజు ఇట్లాగా ఫ్లోరల్ ప్రింటెడే చిన్న పువ్వులతో వస్తుంది బ్లౌజు. ఎంత బాగున్నాయంటే ఇంకా అంత బాగున్నాయి అనమాట. కంఫర్ట్ లెవెల్ అండి. కంఫర్ట్ లెవెల్ అయితే మీరు అసలు కట్టుకుంటే వదలరు ఈ చీరని. అన్ని కలర్స్లోనే పెట్టుకోవచ్చు ఈ చీరలు. తెలుసా, నేను ఇంత బల్లబుద్ధి, ఇంత డ్యామ్ షూర్గా చెప్తున్నానంటే నేనే వాడుతున్నాను సంవత్సరాల తరబడి ఈ చీరలు. 2000 అంతే, జస్ట్ 2000లో ఈ కలర్ ఒకటి ఉంది. మొత్తం ఇంగ్లీష్ 6 కలర్స్ చూపిస్తాయి. ఏం కలర్ ఉన్నాను పరీక్ష పెట్టడానికి ఇన్ని కలర్స్ వస్తున్నాయి. నాకేమో రంగుల పేర్లు నిజంగా తెలియవండి. కొత్త కలర్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఇదే కలర్ మీకే వదిలేస్తున్నాను. ఇది లైట్ బీచ్ కలర్ మాత్రం బార్డర్ ఉంది. ప్రింట్, ఫ్లోరల్ ప్రింట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. లోటస్లు
ఈ పింక్ లోటస్ అండ్ మధ్యలో బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ప్రింట్ చూడండి, అసలు డార్క్ బాడీ వచ్చింది కాబట్టి, డార్క్ కలర్ బాడీ వచ్చింది కాబట్టి బార్డర్ ఏమో లైట్ కలర్. ఎంత జాగ్రత్తగా జారిపోతాయి తెలుసా, ఇవి నిజంగా జారిపోతాయి. ఎంత కంఫర్ట్ అనమాట, కంఫర్ట్ లెవెల్ అలా ఉంటుంది. బ్లౌజ్ ఏది, ఎస్ ఇదిగోండి బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. చిన్న పూలు వస్తాయి, ఇదే ప్రింట్, చిన్న ప్రింట్ వస్తుంది. ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవన్నీ. నేను తెలియని పేర్లు ఉంటే ఇంగ్లీష్ కలర్లో చెప్పేస్తాను, ఇంకా తెలియకపోతే హిందీ కలర్స్ అని కూడా వేసుకోవచ్చు మనం, ఏముంటుంది. సో ఇది ఈ ప్రింట్ అనమాట. ఏ ప్రింట్ ఒక్కదాని నుంచి ఒకటి ఉంది కదండి, అన్ని బాగున్నాయి. ఇంకా ఇది చూడండి, బ్రౌన్ కలర్, బ్రౌన్ కలర్ చాలా న్యూట్రల్ కలర్, డీసెంట్ కలర్. దీనికి లైట్ బీజ్ కలర్ బోర్డర్, ఫ్లవర్స్ కూడా ఈ బ్రౌన్ కి తగ్గట్టుగా వచ్చిన కలర్స్ అనమాట. దీని మీద పింకో ఇంకోటో వేయకుండా ఈ బ్రౌన్ కి తగ్గట్టుగా సటిల్ కలర్స్ అనమాట. గ్రే అండ్ బీజ్ కలర్, ఆలివ్ గ్రీన్ అలాంటి కలర్స్ లో వచ్చినాయి బ్రౌన్ కలర్ ప్రింట్. ఇది ఏ చీర కట్టుకుంటే ఆ చీరే కట్టుకొని చూపిస్తే ప్రతిదీ అందంగా ఉంటుందండి. నేను అన్ని డెమో ఇవ్వలేను కాబట్టి ఒక్కటే కట్టుకున్నాను. సో బట్ ఇది కళ్ళు మూసుకొని ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోవచ్చు మీరు, అసలు అంత బాగున్నాయి. సో ఇది కూడా 2000లోనే ఉంది. దిస్ వే చిన్న ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్. ఇది న్యూట్రల్ కలర్ చెప్పక్కర్లేదు, బ్లాకే. అలాగే డార్క్ బ్లాక్ కాదు, ఎలిఫెంట్ బ్లాక్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. ఎలిఫెంట్ బ్లాక్ మీద అగైన్ ఈ ఫ్లోరల్ ప్రింట్. ఇందాక నేను మీకు ఇందులో లైట్ కలర్ ఆనియన్ పింక్ లాంటి కలర్ ఒకటి చూపించాను, దాంట్లో ఇది గ్రే కలర్, డార్క్ గ్రే అనొచ్చు, స్లేట్ కలర్ అనొచ్చు, ఎలిఫెంట్ బ్లాక్ అనొచ్చు. సో దాని మీద వచ్చిన ఈ పింక్ అండ్ బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్, ఈ యాష్ కలర్ తోటి వచ్చిన బార్డర్ విత్ షిమ్మర్ బార్డర్ తోటి వస్తుంది, షిమ్మర్ లైన్స్ తోటి. అండ్ ఇది బ్లౌజ్. చీర కట్టుకుంటే ఇలాంటి, ఇది మీరు ప్లీట్సే పెట్టుకోక్కర్లేదు, సింగిల్ ప్లీట్ ఇలా వేసుకున్నా, ఇలా మేనేజ్ చేసుకొని ఇలా వేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ చాలా 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 కంఫర్టబుల్గా ఉంటుంది. మెషిన్ వాష్ చక్కగా. వర్షానికి చెప్పాను కదండి ఇందాక, వర్షాకాలం ఆరట్లేదన్న క్వశ్చన్ ఉండదు. ఇలా వేసిన ఆరబెట్టిన ఒక అరగంటలో ఆరిపోతుంది కూడా ఈ చీర, అంత బాగుంటుంది. ఇది సిల్క్ మంచి జార్జెట్ అనమాట, లేజర్ జార్జెట్. ఇది కూడా 2000లో ఉంది. అయిపోయాయి ఇంటింటే. ఈ ఆల్ 6 కలర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. యాక్చువల్గా అయితే కాస్ట్ పెరిగింది, బట్ మీకోసం 2000లోనే ఇస్తున్నాము. సో నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ కొట్టేయండి, ఫోటో తీసేసి. మీరు యూ విల్ నెవర్ రిగ్రెట్ బయింగ్ దిస్ శారీ అండి. ఎందుకంటే నేను 600లోనే జార్జెట్ చీరలు తీసుకున్నాను, 700లోనే తీసుకున్నాను, ఇలాంటిదా అని అనే వాళ్ళకైతే నేను సమాధానం చెప్పలేను. ప్రతి రేట్లోనే ఉన్నాయండి. అలా అనుకుంటే ఇది 2000. మా దగ్గరే మా జిది స్టోర్లో ప్యూర్ జార్జెట్స్ 10, 12లో కూడా ఉన్నాయి. సాటిన్స్ ఇక్కడ నేను ప్లెయిన్స్ 1200, 1300లో చూపిస్తుంటే అక్కడ 12,000 ప్యూరిటీ అండి. కొంతమంది హైదరాబాద్లో కూడా తక్కువ పెట్టచ్చు కదా అంటారు. ఇంకెందుకు హైదరాబాద్ షాప్ పెట్టి నేను ఇక్కడ ఎక్కువ పెట్టినా ఇక్కడ కొనరు. ఎక్కువకి అమ్మాలని కాదు మన ఉద్దేశం, మంచి క్వాలిటీవి కూడా, ఐ మీన్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కూడా అమ్మాలని నా డ్రీమ్. అది ఇంకా గాయత్రిలో నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ప్యూర్ ఫ్యాబ్రిక్ పెడుతుంటే అందరూ 2000కి 3000కి అలవాటు పడిపోయి 5-6 వేలు పెట్టినా కూడా కొనట్లేదు. అందుకని నేను సెపరేట్ చేసేసాను అనమాట. ఇది వాస్తవం అయితే, ఇది సీక్రెట్ అయితే ఇది అనమాట. సో అందుకని ప్యూర్ లాగే అపురూపంగా ఇది మీకు కంఫర్టబుల్ రేంజ్లో ఉండేలాగా గాయత్రి ఫ్యాషన్స్ 2 మీకోసం ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలుస్తాయి డిజైన్స్ అన్నీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.